శుక్లాలు, గ్లైకోమా సేమ్ ఒకటేనా సార్? లేదండి. Yeah. క్యాటరాక్ట్ అండ్ గ్లోకోమా టోటలీ డిఫరెంట్. టోటలీ డిఫరెంట్. క్యాటరాక్ట్ ఈజ్ అట్లీస్ట్ చూపు తగ్గుతుందని తెలుస్తుంది. Hmm. గ్లోకోమా ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. Oh. దాన్ని ఏంటంటే మనకు తెలియకుండానే ఆ చూపును పూర్తి తగ్గించేస్తుంది. అందుకొరకే నేను చెప్పింది ఏంటంటే ఆల్ ద 50 years old people who were there, if once they go to an ophthalmologist, they see that ఇంట్రాక్యులర్ ప్రెషర్ టెస్ట్ చేసి గ్లోకోమా ఉందా లేదా నిర్ధారిస్తారు. అది చాలా చాలా డేంజరస్ డిజీజ్. క్యాటరాక్ట్ అంటే ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు విజన్ వస్తుంది, కానీ గ్లోకోమా వల్ల పోయిన విజన్ మళ్ళీ రాదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్లోకోమా. గ్లోకోమా ఈజ్ బిగ్ టాపిక్ బై ఇట్ సెల్ఫ్, బట్ గ్లోకోమా అండ్ క్యాటరాక్ట్ ఆర్ నాట్ సేమ్ అండి. మనకి శరీరానికి మనకు ప్రెషర్ అంటే ఎట్లా ఉంటుందో, బ్లడ్ ప్రెషర్ అని 120/80 అని ఎలా అంటామో, కంటికి కూడా ఒక ప్రెషర్ ఉంటుంది, దాన్ని ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటారు. ఎనీథింగ్ మోర్ దెన్ 20 diopters, అది 20 diopter లోపల ఉండాలన్నమాట. 20 millimeters HG ఉంటుంది అనుకోండి, millimeters of HG అంటారు మెర్క్యూరీ. సో ఈ దాటింది అనుకోండి 20 millimeters, దాన్ని గ్లోకోమా అంటారు. సో అందరి ఇంట్రాక్యులర్ మనకి బ్లడ్ ప్రెషర్ ఎలా అయితే 120/80 ఉంటుందో, 18 లోపల 20 లోపల ఉంటుంది, దాన్ని నార్మల్ ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటారు. ఎనీథింగ్ రేజ్డ్ బియాండ్ 20 ఈస్ కాల్డ్ గ్లోకోమా. ఈ గ్లోకోమా వల్ల నరం దెబ్బతింటుంది కాబట్టి ఇది ఇర్రికవరబుల్గా నర్వ్ డ్యామేజ్ చేస్తే దే బికమ్ బ్లైండ్. ఇట్ ఈస్ అ మోర్ డేంజరస్ డిజీజ్. ఇఫ్ ఇట్ allow to progress, it will become totally blind in glaucoma. అయ్యనే చాలా మంది చాలా లైట్ తీసుకుంటారు, కానీ మీరు చెప్తుంటే సబ్జెక్ట్ వైస్ వింటుంటే ఏదైనా నర్వ్స్ తో సంబంధించింది కాబట్టి ఎంత సెన్సిటివ్ పార్ట్స్ కూడా. కరెక్ట్ అండి. గ్లైకోమాని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అసలు? అదేనండి, చాలా మంది మిస్ అయ్యేది కూడా గ్లోకోమాని బేసికలీ బికాస్ ఆఫ్ గోయింగ్ టు ఏ రాంగ్ పర్సన్. గ్లోకోమా అనేది టెస్ట్ చేయాలంటే ఇంట్రాక్యులర్ ప్రెషర్ని ఖచ్చితంగా మెజర్ చేయాలి. ఇప్పుడు మనకు సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీకు బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అని చెప్పమంటే నాకు ఆ స్పిగ్మోమీటర్ ఉంటే కానీ నేను చెప్పలేను. అలానే ఇంట్రాక్యులర్ ప్రెషర్ టెస్ట్ చేయాలంటే దానికి టోనోమీటర్స్ అని ఉంటాయి. ఇవి టెస్ట్ చేసి మీకు ఇంట్రాక్యులర్ ప్రెషర్ నార్మల్ ఉందండి అని చెప్తే గానీ మీకు గ్లోకోమా లేనట్టు తెలియదు అనమాట. సో మీకు ఇప్పుడు సపోజ్ ఆప్టికల్ షాప్, చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఒక ఆప్టికల్ షాప్ కి అలవాటు అయిపోతుంది, తప్పేం లేదు దాంట్లో, కానీ అద్దాలు రెగ్యులర్ గా ఆప్టికల్ షాప్ అతను అలవాటు అయిపోయి వాళ్ళ గ్లాసెస్ ఇస్తూ ఉంటారు అనమాట. When they start taking glasses, they don't test for intraocular pressure. Yes. Intraocular pressure test చేయకపోతే మీకు గ్లోకోమా ఉందా లేదా అనే విషయం తెలియదు మనకి. So ఇది only ophthalmologist will be able to see whether intraocular pressure is raised or not. If it is raised, the treatment is మళ్ళీ సర్జరీ ఏమి ఉండదు గ్లోకోమాలో, ఓన్లీ మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుంది. కానీ రికగ్నైజ్ చేయడమే చాలా మందికి అడ్వాన్స్ స్టేజ్ లో రికగ్నిషన్. సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా అంటే మనం చాలా అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద రీజన్ ద గ్లోకోమాకి పెయిన్ ఉండదండి. పెయిన్ ఉండకుండా మెల్లిగా అది ఏంటంటే కబలిస్తుంటుంది అనమాట విజన్ ని. చాలా మందికి 90% విజన్ పోయే వరకు వాళ్ళకి పోయిందంటే విజన్ పోయినట్టే తెలియదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్, అంటే డేంజర్ థింగ్ అబౌట్ glaucoma is that people will not come to know they have glaucoma until the more than 70 to 80% of the vision is damaged. Because regularly they have not seen an ophthalmologist, they have not got an intraocular pressure tested. So all these things will contribute to not to diagnose a glaucoma.